ఇండియన్ రైల్వే సిస్టమ్. దీన్ని మనం దేశానికి సంబంధించిన లైఫ్ లైన్ అని పిలుస్తాం. 100 సంవత్సరాల ముందు బ్రిటిష్ వాళ్ళ పాలనలో తయారు చేయబడ్డ ఈ సిస్టమ్ ఇప్పుడు కూడా మొత్తం ప్రపంచంలో 4th లార్జెస్ట్ రైల్వే సిస్టమ్ గా ఉంది. అంతేకాకుండా ఇండియా అభివృద్ధి చెందడానికి చాలా ముఖ్యంగా ఉంది. 5 రూపీస్ లోకల్ ట్రైన్స్ నుంచి మొత్తం ప్రపంచంలోనే లగ్జీరియస్ మహారాజా ఎక్స్ప్రెస్ వరకు ఇండియన్ రైల్వేస్ దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది. కానీ మన ఇండియన్ రైల్వేస్ డబ్బుల్ని ఎలా సంపాదిస్తుంది, అడ్డంకులను ఎలా అడ్డుకుంటుంది, సంపాదించిన డబ్బును ఎక్కడ ఖర్చు పెడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఇండియన్ బడ్జెట్ లో రైల్వేస్ కోసం 2.4 lakh crores బడ్జెట్ ని అలొకేట్ చేశారు. ఈ బడ్జెట్ అనేది ఇప్పటి వరకు రైల్వేస్ బడ్జెట్ కోసం అలొకేట్ చేసిన అతిపెద్ద రైల్వేస్ బడ్జెట్, హైయెస్ట్ రైల్వేస్ బడ్జెట్. ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ప్రతిరోజు 12 కిలోమీటర్ల వరకు కొత్త రైల్వే లైన్స్ ని తయారు చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ వరకు ఈ టార్గెట్ అనేది 16 కిలోమీటర్లకు పెరుగుతుంది. రోజుకు 16 కిలోమీటర్ల లైన్స్ తయారైతాయి. రీసెంట్ గా తయారు చేసిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనేవి ఇండియాలోనే తయారయ్యాయి. ఐసీఎఫ్, చెన్నైలో ఉన్న ఐసీఎఫ్ లో తయారు చేశారు. కానీ ప్రస్తుతం ఆ వందే భారత్ ట్రైన్స్ అనేవి మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలలో కూడా ఈ ట్రైన్స్ ని తయారు చేయబోతున్నారు. ఇండియన్ రైల్వేస్ లో నుంచి కొన్ని ట్రైన్స్ అనేవి ఎలక్ట్రిసిటీ పైన నడుస్తాయి, ఇంకొన్ని ట్రైన్స్ ఏమో డీజిల్ పైన నడుస్తాయి. కార్బన్ ఫుట్ ప్రింట్ ని తక్కువ చేయడానికి 2024 వరకు అన్ని ట్రైన్స్ ని కూడా ఎలక్ట్రిఫైడ్ చేయడానికి డెసిషన్స్ తీసుకున్నారు. అందులో ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓవర్ హెడ్ వైర్స్ తో పాటు ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ ని కూడా తయారు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ ఇంజన్స్ ని డీజిల్ ఇంజన్స్ తో పోలిస్తే ఎక్కువగా ఎఫిషియెంట్ గా ఉంటాయి. ఎలక్ట్రిఫికేషన్ వల్ల ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయల వరకు కాపాడొచ్చు. అదే టెక్నాలజీ గురించి మాట్లాడితే ఎలక్ట్రికల్ ట్రైన్స్ నే కాకుండా హైడ్రోజన్ పవర్ ట్రైన్స్ ని కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండియన్ రైల్వేస్ యొక్క సైజ్ గురించి మాట్లాడితే మొత్తం రూట్ వచ్చేసి 68,000 కిలోమీటర్స్ ని కవర్ చేస్తుంది. ప్రతిరోజు 17,000 కన్నా ఎక్కువ ట్రైన్స్ నడుస్తాయి. దాంతో ప్రతిరోజు 2.5 కోట్ల జనాల వరకు ట్రైన్స్ లో ట్రావెల్ చేస్తారు. మొత్తం ఇండియన్ రైల్వేస్ లో 12 లక్షల మంది వరకు పని చేస్తారు. 12 లక్షల ఉద్యోగాలనేవి ఇండియన్ రైల్వేస్ వారు ప్రొవైడ్ చేస్తారు. మొత్తం ప్రపంచంలో 7th లార్జెస్ట్ ఎంప్లాయీస్ గా ఉంది. ఇండియన్ రైల్వేస్ నెట్వర్క్ అనేది చాలా పెద్దది. డిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్లే వివేక్ ఎక్స్ప్రెస్ ఇండియాలో ఉన్న లాంగెస్ట్ ట్రైన్ జర్నీని కవర్ చేస్తుంది. మొత్తం 9 రాష్ట్రాలను తాకి వెళ్తుంది. 4,189 కిలోమీటర్ల వరకు జర్నీని కంప్లీట్ చేసుకుంటుంది. ఈ మొత్తం జర్నీని కంప్లీట్ చేసుకోవడానికి ఈ ట్రైన్ కి 4 రోజులు టైం పడుతుంది. మరి ఇవన్నీ ప్రాజెక్ట్స్ ని హ్యాండిల్ చేయాలంటే చాలా డబ్బుల్ని ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మరి ఇండియన్ రైల్వేస్ వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మనం అందరం కూడా ఇండియన్ రైల్వేస్ లో ట్రావెల్ చేయాలంటే టికెట్స్ ని కొనుక్కుంటాం. దానివల్ల డబ్బుల్ని సంపాదిస్తుంది అని అనుకుంటాం. కానీ 2022లో ప్యాసింజర్ ట్రైన్ సేల్స్ లో నుంచి ఇండియన్ రైల్వేస్ వాళ్ళు 39,000 కోట్ల రూపాయలను సంపాదించారు. ఈ బడ్జెట్ అనేది ఇండియన్ రైల్వేస్ కి సంబంధించిన పెద్ద రెవెన్యూ ఏం కాదు. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్ కి వచ్చే ఇన్కమ్ అనేది ఫ్రైట్ ఆపరేషన్స్ ద్వారా ఎక్కువగా వస్తుంది. అంటే గూడ్స్ ట్రైన్స్ ద్వారా ఎక్కువగా వస్తుంది అన్నమాట. గూడ్స్ అనేవి ఒక ప్లేస్ లో నుండి ఇంకో ప్లేస్ కి ట్రాన్స్పోర్టేషన్స్ అనేవి జరగడం వల్ల ఈ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. 2022లో ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఫ్రైట్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా 1,39,000 కోట్ల రూపాయలను సంపాదించారు. అంటే టికెట్ సేల్స్ తో పోలిస్తే 1,00,000 కోట్లు ఎక్కువ అన్నమాట. ఈ బడ్జెట్ అనేది కేవలం గూడ్స్ ట్రైన్స్ నుంచి వచ్చేది మాత్రమే. దీంతో పాటు కొరియర్స్, పార్సల్స్ కూడా ట్రైన్స్ ద్వారా పంపిస్తారు. కొందరేమో బైక్స్ ని ట్రైన్స్ లో పంపిస్తారు. ఈ పార్సల్ అండ్ సర్వీసెస్ ద్వారా 2022లో 700 కోట్లను సంపాదించారు. మనం అందరం కూడా రైల్వే స్టేషన్ లో యాడ్స్ చూస్తూ ఉంటాం. రైల్వే స్టేషన్ లో యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి. ఆ యాడ్స్ ని అక్కడ ప్లే చేయడానికి ఇండియన్ రైల్వేస్ వారు ఫేర్ చార్జెస్ ని కలెక్ట్ చేస్తారు. అడ్వర్టైజింగ్ రెవెన్యూ ద్వారా ఇండియన్ రైల్వేస్ వాళ్ళు 400 crores సంపాదించారు. మనం అందరం ట్రైన్స్ లో ట్రావెల్ చేసేటప్పుడు ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటాం. దాన్నే క్యాటరింగ్ సర్వీసెస్ అంటారు. సో దాని ద్వారా ఇండియన్ రైల్వేస్ వాళ్ళు 2,000 కోట్లను సంపాదించారు. ఇండియన్ రైల్వేస్ దగ్గర మొత్తం 4,780 స్క్వేర్ కిలోమీటర్ల వరకు ల్యాండ్ ఉంది. దీన్ని మనం గోవా స్టేట్ తో కంపేర్ చేస్తే గోవా కన్నా 30% ఎక్కువ ల్యాండ్ అనేది ఇండియన్ రైల్వేస్ వాళ్ళ దగ్గర ఉంది. ఇందులో నుండి కొంత ల్యాండ్ ని లీజ్ కోసం ఇస్తారు. ఇలా లీజ్ కోసం ఇచ్చిన ల్యాండ్ ద్వారా డబ్బుల్ని సంపాదిస్తారు. ఇంకొంత ల్యాండ్ ని సేల్స్ లో పెడతారు. దీని ద్వారా ఇండియన్ రైల్వేస్ వాళ్ళు 2,000 కోట్లను సంపాదించారు. అంతేకాకుండా కొన్ని కమర్షియల్ స్పేసెస్ రెంట్ కోసం ఇచ్చి 1,000 కోట్ల రూపాయలను సంపాదించారు. ఎప్పుడైతే ప్రజలు రైల్వేస్ ద్వారా ట్రావెల్ చేస్తారో లంచ్, డిన్నర్ బుక్ చేసుకుంటారు. దీన్నే ప్యాంట్రీ సర్వీసెస్ అని పిలుస్తాం. దీని ద్వారా 2,200 కోట్ల రూపాయలని సంపాదించారు. కొంతమంది ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు రైల్వేస్ కి సంబంధించిన యాసెట్స్ ని రెంట్ కి తీసుకుంటారు. ఎగ్జాంపుల్ లోకోమోటివ్స్ లేదా వాగన్ కోచెస్ ఎట్సెట్రా. సో దీని వల్ల ఇండియన్ రైల్వేస్ వాళ్ళు 500 కోట్లను సంపాదించారు. మన ఇండియన్ రైల్వేస్ లో మహారాజా ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ఒక స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ అన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి కొన్ని లక్షలలో ఉంటుంది. ఈ ట్రైన్ స్పెషాలిటీ ఏంటంటే 10 ప్యాలెస్ ఆన్ వీల్స్, గోల్డెన్ చారియాట్, డెక్కన్ ఓడెసీ ఇలాంటి మంచి మంచి ట్రైన్స్ ని ఆపరేట్ చేస్తారు.
ఇలా మంచి మంచి లగ్జూరియస్ ట్రైన్స్ ని ఆపరేట్ చేసి 2022లో 150 కోట్లను సంపాదించారు ఇండియన్ రైల్వేస్ వాళ్ళు. అంతేకాకుండా పీక్ సీజన్స్ లో చూసుకుంటే స్పెషల్ ట్రైన్స్ ని ఆపరేట్ చేస్తారు. ఇందులో నుంచి 900 కోట్లను సంపాదించారు. అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎవరైనా సరే ట్రైన్ ద్వారా ట్రావెల్ చేయకపోయినా సరే ఇండియన్ రైల్వేస్ వాళ్ళు డబ్బుల్ని సంపాదిస్తారు. ఎలా అంటే కన్వీనియంట్ ఫీ ద్వారా. మనం ఎప్పుడైతే ట్రైన్ టికెట్స్ ని బుక్ చేసుకుంటామో 20 to 30 రూపీస్ వరకు కన్వీనియన్స్ ఫీ అనేది పడుతుంది. మనం టికెట్ అనేది క్యాన్సిల్ చేసేసినా సరే ఈ ఫీజు అనేది రిటర్న్ రాదు. కొంతమంది ట్రావెల్ ఏజెంట్స్ వాళ్ళు పెద్ద పెద్ద టూర్ టికెట్స్ని బుక్ చేసుకుంటారు. అనుకోకుండా కొన్నిసార్లు క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. దీనివల్ల జరిగిన నష్టాన్ని కవర్ చేయడానికి క్యాన్సిలేషన్ ఛార్జెస్ని కూడా కలెక్ట్ చేస్తారు. సో ఇదంతా కలిపితే దీని ద్వారా ఇండియన్ రైల్వేస్ వాళ్ళు 1,948 కోట్ల రూపాయలను సంపాదించారు. ఇవన్నీ మనం ఒక పై చార్ట్ పైన చూసుకుంటే 2022 ఇయర్కి సంబంధించిన ఇండియన్ రైల్వేస్ రెవెన్యూ అనేది ఇలా ఉంటుంది. నేను ఇప్పటి వరకు చెప్పిన ఇండియన్ రైల్వేస్ వాళ్ళు సంపాదించిన బడ్జెట్ మొత్తం కేవలం రెవెన్యూ మాత్రమే, ప్రాఫిట్ అనేది కాదు. ఎందుకంటే ప్రాఫిట్ వేరే ఉంటుంది. సో ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఎంత డబ్బులు సంపాదిస్తారో దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుందన్నమాట. సో మనం ఇండియన్ రైల్వేస్ వాళ్ళ డబ్బులు ఎలా ఖర్చు పెడుతుందో అన్న దాని గురించి అర్థం చేసుకోవాలంటే మనం ఒక ఇంపార్టెంట్ థింగ్ని అర్థం చేసుకోవాలి. దాని పేరే ఆపరేషన్ రేషియో. అంటే ఇండియన్ రైల్వేస్ వాళ్ళు 1 రూపీ సంపాదిస్తే ఎంత ఖర్చు పెడుతుందో తెలుసుకోవాలి. సో ఆపరేషన్ రేషియో వచ్చేసి 98.14 రూపీస్ అన్నమాట. అంటే 1 రూపీ సంపాదిస్తే దాంట్లో 98 పైసా ఖర్చు పెట్టేస్తుంది. అంటే కేవలం 0.02 పైసా మాత్రమే ప్రాఫిట్ వస్తుంది. అదే మనం 2021లో చూసుకుంటే 107.39% వరకు వెళ్ళింది. అంటే 1 రూపీ సంపాదిస్తే 1.07 రూపీస్ ఖర్చు పెట్టింది అన్నమాట. అంటే 0.07 రూపీస్ లాస్ వచ్చింది. కోవిడ్ రావడం వల్ల అందరూ ఇంట్లోనే కూర్చున్నారు. ట్రావెలింగ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. కానీ ఎంప్లాయీస్ విషయం, సో రైల్వే ట్రాక్స్ రిపేర్ పనులు, సో ఇవన్నీ చేయడం చాలా అవసరం. సో అప్పుడు రైల్వేస్ వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మనం ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఖర్చులు అనేవి ఇంత ఎక్కువగా ఎందుకు ఉంటాయంటే మనం 2 టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అంటే 2 టైప్స్ ఆఫ్ ఖర్చులు అనేవి ఉంటాయి. ఒకటి రెవెన్యూ ఎక్స్పెన్సెస్, రెండోది క్యాపిటల్ ఎక్స్పెన్సెస్. రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే సో సింపుల్గా చెప్పాలంటే సో మీరు ఒకవేళ స్టార్ బక్స్కి వెళ్ళి ఒక కాఫీ కొనుక్కున్నారనుకోండి, అది 300 రూపీస్ ఉంటుంది. సో ఆ కాఫీ అనేది 15 మినిట్స్లో మీరు ఫీల్ అవుతారు, కాఫీని టేస్ట్ చేస్తారు, తర్వాత బాత్రూమ్కి వెళ్తే ఆ కాఫీ అనేది వెళ్ళిపోతుంది. సో ఇలా రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అంటే రెగ్యులర్ ఫంక్షన్స్ కోసం యూజ్ అవుతాయి అన్నమాట. సో అప్పటిదప్పుడే. అదే క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే సో మీరు కాఫీ కాకుండా డైరెక్ట్గా కాఫీ మెషిన్నే కొనుక్కున్నారు అనుకోండి, కానీ ఆ మెషిన్ అనేది ఫ్యూచర్లో మీరు స్పెండ్ చేసిన మనీని రిటర్న్ తీసుకొస్తుంది అన్నమాట. సో దీన్నే క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ అని పిలుస్తాం. సో ఇలా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇండియన్ రైల్వేస్ వాళ్ళు 1,05,000 crores రూపీస్ని శాలరీస్ ఇవ్వడంలో దాంతోపాటు 62,000 crore రూపీస్ని పెన్షన్స్ పైన ఖర్చు పెట్టారు. అంటే ఇది రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అన్నమాట. ఈ డబ్బులు అనేవి మనం ప్యాసింజర్స్ నుంచి అంటే టికెట్స్ రేట్స్ నుంచి కలెక్ట్ చేసే డబ్బుతో పోలిస్తే 1,27,000 రూపీస్ ఎక్కువ. 2015లో ఇండియన్ రైల్వేస్ వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ఖర్చులు అనేవి అన్మేనేజబుల్గా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇండియన్ రైల్వేస్ ఇన్కమ్ అనేది 6.3% పెరుగుతుంది, కానీ రైల్వేస్ ఎక్స్పెండిచర్ అనేది 7.2% పెరుగుతుంది. దాంతో రైల్వేస్ ఎక్స్పెండిచర్ అనేది ఇన్కమ్ కన్నా ఎక్కువగా అయిపోతాయి. సో ఇదంతా కేవలం రెవెన్యూ ఎక్స్పెన్సెస్ మాత్రమే. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే రైల్వేస్ ఇన్కమ్ మొత్తం కలిపి సాలరీస్, రెవెన్యూ ఎక్స్పెన్సెస్ ఇవన్నిటిని కలుపుకొని ఇండియన్ రైల్వేస్ వాళ్ళ దగ్గర కేవలం 2,000 నుండి 3,000 కోట్లు మాత్రమే మిగులుతాయి. సో దాంతో ఈ డబ్బులతోనే కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తయారు చేస్తారు, కొత్త లైన్స్ని వేయడం, వందే భారత్ ట్రైన్స్ని తయారు చేయడం. సో ఇలాంటి పనులన్నీ కూడా ఈ డబ్బుతోనే తయారు చేస్తారు. సో ఈ బడ్జెట్ అనేది చాలా ఇంపాసిబుల్గా ఉంటుంది. సో అందుకే ఇంటర్నల్ రెవెన్యూ కాకుండా ఇండియన్ రైల్వేస్ కోసం ఇంకా ఎక్కువ డబ్బుల్ని ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో రైల్వేస్కి సంబంధించిన డబ్బులు అనేవి 3 మేజర్ సోర్సెస్ నుంచి వస్తాయి. ఒకటి ఇంటర్నల్ సోర్సెస్, ఇంతకుముందు చెప్పుకున్నది. సెకండ్ బడ్జెట్, సపోర్ట్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. సో ప్రతి ఇయర్ బడ్జెట్లో రైల్వేస్ కోసం కొంత డబ్బుల్ని అలొకేట్ చేస్తారనమాట. థర్డ్ థింగ్ వచ్చేసి ఎక్స్ట్రా బడ్జెటరీ సపోర్ట్. ఇందులో బారోయింగ్తో పాటు ప్రైవేట్ ప్లేయర్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఈ సెకండ్ అండ్ థర్డ్ సోర్సెస్ అనేవి లేకపోతే ఇండియన్ రైల్వేస్ని ఆపరేట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఇండియన్ రైల్వేస్ వాళ్ళ దగ్గర ఒక పెద్ద ఆపర్చునిటీ అనేది ఉంది. అదే డిఎఫ్సి, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్. ఇది ఒక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. ఇందులో మనం ఫ్రైట్ ట్రైన్స్ కోసం సపరేట్గా రైల్వే ట్రాక్స్ని తయారు చేస్తున్నాం. అంటే గూడ్స్ ట్రైన్కి సపరేట్గా రైల్వే ట్రాక్స్ అనమాట. సో ప్యాసింజర్ ట్రైన్స్లో కాకుండా సో మనం గూడ్స్ ట్రైన్స్ని చూసుకుంటే
ఎప్పుడు ప్యాసింజర్ ట్రైన్స్ వెళ్ళే రూట్లోనే వెళ్తాయి. అందుకే క్రాసింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దాంతో టైం వేస్ట్ అవుతుంది. దాంతో మనీ కూడా వేస్ట్ అవుతుంది. సో అందుకే ఈ గూడ్స్ ట్రైన్స్ కోసం సపరేట్ ట్రాక్స్ అనేవి వేస్తున్నారు. సో ఈ డిఎఫ్సి సిస్టమ్ అనేది ఎంత త్వరగా వస్తే అంత త్వరగా గూడ్స్ ట్రైన్స్ అనేవి ఎక్కువగా డెవలప్ అవుతాయి. సో చాలా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే రూట్ అనాలిసిస్ని చేసి ఎక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఎక్కువ ట్రైన్స్ని నడిపించాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్, పోయిన నెలలో చూసుకుంటే కాజర్గోడ్ నుండి త్రివంద్రం వరకు వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ఆక్యుపెన్సీ ఫుల్గా ఉండేది. అంటే ఫుల్ ఆక్యుపెన్సీగా ఉండేది. 18.3% ఉంది. అంటే ప్రతిరోజు ట్రైన్ మొత్తం ఫుల్ బుక్ అవుతుంది. సో అలాంటి ప్లేసెస్లో ఎక్కువ ట్రైన్స్ని తీసుకొస్తే ఇన్కమ్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా ఇండియన్ రైల్వేస్ వాళ్ళు డబ్బుల్ని సంపాదిస్తారు, అలాగే ఖర్చు పెడతారన్నమాట. సో వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.